రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో వివిధ కాలనీలో 8.09 కోట్లతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఎంబీఆర్ నగర్లో నూతన కమిటీ హాల్ను ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని, ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో నెలకొన్న ప్రధాన సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హామీ ఇచ్చారు. రోడ్ల సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, స్ట్రీట్ లైట్ల సమస్య కానీ, శానిటేషన్ సమస్య కానీ ఎక్కడ ఉన్నా నేను మా అధికారులందరినీ కూడా బాధ్యత చేస్తున్నా. వాళ్ళకు డబ్బుల ప్రాబ్లం అయితే నేనున్నా, పని చేసే బాధ్యత వాళ్ళది. ఈ 4-5 నేనేమైతే చెప్పినో రోడ్లు, డ్రైనేజు, స్ట్రీట్ లైట్స్, వాటర్, ఎప్పుడే కానీ శానిటేషన్ బ్రహ్మాండంగా ఉండాల్సిన అవసరం ఉంది. రోడ్ల సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, స్ట్రీట్ లైట్ల సమస్య కానీ, శానిటేషన్ సమస్య కానీ ఎక్కడ ఉన్నా నేను మా అధికారులందరినీ కూడా బాధ్యత చేస్తున్నా. వాళ్ళకు డబ్బుల ప్రాబ్లం అయితే నేనున్నా, పని చేసే బాధ్యత వాళ్ళది. ఈ 4-5 నేనేమైతే చెప్పినో రోడ్లు, డ్రైనేజు, స్ట్రీట్ లైట్స్, వాటర్, ఎప్పుడే కానీ శానిటేషన్ బ్రహ్మాండంగా ఉండాల్సిన అవసరం ఉంది.